ఇవాళ మనం చెప్పుకోబోయేది గృహస్థులు దశమహావిద్యల జోలికి ఎందుకు వెళ్ళకూడదు అనే దాని గురించి చెప్తున్నాను. ఇక్కడ 2-3 సార్లు కూడా చెప్తాను, ఒక్కొక్కసారి వినండి. దశమహావిద్యల జోలికి వెళ్ళకండి. ఎందుకంటే ఇవి తాంత్రికపరమైన విద్యలు మాత్రమే. మీ ఇంట్లో పెట్టుకుని పూజ చేసేటి కాదు. పర్వత శిఖరాలు, కొండ గృహల్లోనూ, ఏదో మఠాల్లోనూ, పీఠాల్లో కాదు, ఏదో మఠాల్లోనూ పూజలు చేసేటి. ఆ 10 విద్యల్లో, ఈ దశమహావిద్యల్లో దేన్నైనా సరే ఒక్క విద్యల్ని 1000వ వంతు సాధిస్తేనే ఆ సాధించిన తాంత్రికుణ్ణి ఈ ప్రపంచం పట్టుకోలేదు. నిజానికి చెప్పాలంటే అసలు పట్టుకోలేదు. ఎందుకు పట్టుకోలేదు చెప్తున్నానంటే, అన్ని మంత్రతంత్రాలపై ఆధిపత్యం వచ్చేస్తుంది, సంపుటీకరణాది విద్యలతో సహా. 1000వ వంతు సాధిస్తేనే ఆ అమ్మలో దశమహావిద్యలు ఎవరినైనా సరే, ఏ తల్లినైనా, ఏ విద్య అయినా సరే, ఆ 10 విద్యలు ఏ విద్య అయినా సరే 1000వ వంతు దర్శిస్తేనే ఇంతటి ఘనుడైపోతాడు. ఇకపోతే ఈ అనంత విశ్వంలో ఒకే ఒక్క వ్యక్తి, శక్తి, అన్నీ ఆయనే. ఈ దశమహావిద్యల్ని, ఈ 10 రకాల విద్యలని కావచ్చు, ఈ 10 రకాల మాయలని కావచ్చు, ఈ 10 రకాల శక్తుల్ని కావచ్చు, ధారణ చేయగలిగింది ఆయనే, ఆపగలిగింది ఆయనే. ఆయనే యోగాది యోగుడు, యోగిరాజు అయినటువంటి పరమేశ్వరుడు, పెద్ద ఆయన. ఈ 10 రకాల మహామాయల్ని సాధించింది, జయించింది, తన గుప్పెట్లో పెట్టుకున్నది కూడా ఈ మహాగణుడే. ఆయన తప్ప వేరే వాళ్ళు ఇప్పటి వరకు ఈ దశమహావిద్యల్ని అన్నిటినీ గమనించుకోండి, ఆయన తప్ప వేరే వాళ్ళు ఎవ్వరు కూడా ఈ దశమహావిద్యల అన్నిటినీ సాధించిన వారు లేరు, ఇక ముందు రారు. ఒక్కొక్క మహర్షికి ఆ పరమేశ్వరుని దయతో ఒక్కొక్క శక్తిని, ఆయా శక్తి క్షేత్రపాలక భైరవుని అనుసరించి ఒక్కొక్క ఋషి 100 సంవత్సరాల తపస్సు, ఉపాసన, ఇటువంటి వగరలు అన్నీ చేస్తే తప్ప అప్పుడు కూడా అమ్మ వాళ్ళకి లీలగానే, కొందరికి మెరుపుగాను, మరికొందరికి లీలగా, మరికొందరు వాయు రూపంలో కనిపిస్తే, ఇప్పుడు మనం చూసే ఈ రూపాలు, ఈ ఉగ్ర రూపాలు, ఈ ఆరాధనా పద్ధతులు, ఇన్ని మంత్రతంత్ర యంత్రాలు వచ్చాయి. ఇక అస్సలైన అమ్మ రూపాన్ని ఆ పెద్ద ఆయనకే తెలియాలి, ఆ పరమేశ్వరుడికే తెలియాలి. ఇంకా అసలు ఈ సమాజం ఎందుకని దశమహావిద్య దేవతల మీద అంత మోజుపడుతుంది? నేను చూసిన ఒక తెగ, అందరూ ఇలా ఉన్నారని నేను చెప్పట్లేదు, నేను చూసిన ఒక తెగ, నేను చూసిన కొందరు పనులు త్వరగా అయిపోతాయని విపరీతంగా పరిగిస్తారు. దశమహావిద్య వెనకాల పనుల కోసం కాంట్రాక్ట్ పనులు అయిపోతాయని, అవే అయిపోతాయని, ఈ అయిపోతాయని, అంటే మహానుభావులు, నేను అందరిని అనట్లేదు, ఇక్కడ కొందరు మహానుభావులు చెప్పడం కూడా అలా చెప్తున్నారు. నిజమే, వీళ్ళ పనులు అయిపోతాయి, నేను కాదన్నాం. ఆ తర్వాత ఏం జరుగుద్ది? ఇటువంటి వారి వీపులు పగులుతాయి బద్దలుగా. అమ్మ ఉగ్ర దేవతారాధనలు ఎప్పుడు కూడా చాలా త్వరగా మన పనులు చేస్తాయి, తర్వాత చాలా త్వరగా మన వీపు విమానం మొత్తం మోగిస్తాయి. కాబట్టి ఉపాసకులైతే మాత్రం ఇవన్నీ చేయగలగాలి, ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. ఉపాసకులు మాత్రమే పట్టు విడుపులు తెలుసుంటాయి, అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళు చేశారనుకో, ఆయన ఎవరో చెప్పారు, నేను తెచ్చుకున్నాను, ఇంట్లో పెట్టుకున్నాను, అట్లా. ఇప్పుడు చాలామంది, ఇప్పటికి కూడా చాలామంది శ్రీచక్రాలు ఇంట్లో పెట్టుకుంటారు, మనం చెప్తే వినరోళ్ళు. ఎవరైనా చెప్పారనుకో, వాళ్ళు మంచుకొని వాడి శత్రువు అయిపోతారు, వాడికి ఏం తెలియదు. అంటే ఇక్కడ ఉండే సమాజాన్ని నేను గమనించింది ఏంటంటే, ఎదుటి వ్యక్తికి నచ్చినట్టే మాట్లాడ, ఆ గురువు కావచ్చు, ఆ పూజారి కావచ్చు, సో ఎవరైనా సరే, ఇక్కడ ఎవరిని మనం అనకూడదు, ఎవరిని అనే హక్కు ఎవరికి లేదు. ఇక్కడ ఆ పూజారి కావచ్చు, ఇంకోరు కావచ్చు, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వినాల్సి వస్తుంది, వీళ్ళు చెప్పినట్టు వాళ్ళు వినట్లేదు, వినరు. ఎందుకంటే 100 మంది 100 రకాలు చెప్తుంటారు. 100 రకాలు చెప్తున్నప్పుడు ఏం చేస్తారు? ఏది నిజమో అర్థం కాదు ఈ బయట ప్రజలకు కూడా. ఇప్పటికి కూడా చాలామందికి అసలైన శ్రీచక్రారాధన, శ్రీ విద్యా తంత్రం గురించి చాలా వరకు తెలియదనే చెప్పాలి. ఆదిశంకరాచార్యులు స్థాపించినటువంటి 4 పీఠాల వాళ్ళకు తప్ప ఇంకెవరికి అంత బాగా తెలియదనే చెప్పాలి.
ఇవి విధానం. ఎందుకంటే ఒక్కోరు ఒక్కో టైప్ ఆచరించే విధానం వేరు. ఈ కౌలాచారంలో ఆచరించే విధానం వేరు. అమ్మ కూడా కౌలాచార ప్రియ అని పెట్టారు కదా. కౌలాచారంలో ఆచరించే విధానం లేరు, వామాచారంలో ఆచరించే విధానం వేరు, సమయాచారంలో ఆచరించే విధానం వేరు, దక్షిణాచారంలో చేసే విధానం వేరు. ఇన్ని ఆచారాలు మనకు ఉన్నప్పుడు ఒక దిశానిర్దేశం అనేది లేదు ఇక్కడ. సాధకులకు కావచ్చు, సామాన్య ప్రజకు కావచ్చు. ఈ దిశానిర్దేశం అనేది వచ్చినప్పుడు మాత్రం ఎవరు ఏ మంత్రాలు చేయాలని అవగాహన వస్తుంది. ఇప్పుడు చాలామంది ఎవరో చెప్పారని ఇంట్లో శ్రీచక్రాన్ని పెట్టేసి ఉంటారు. ఇంతాకే చెప్పాను ఆల్రెడీ, మళ్ళీ చెప్తానని చెప్పాను కదా, పెట్టేసి ఉంటారు. అది ఏ రూపంలోనే సరే శ్రీచక్రాన్ని ఇంట్లో ఉంచుకోకూడదు, ఉపాసకులైతే తప్ప. తక్కిన వాళ్ళకి చిన్న సైజు బాంబు లాంటిది పూజా మందిరంలో పెట్టుకున్నట్టే, తస్మాత్ జాగ్రత్త. కొందరు చెప్పొచ్చు, ఆ అబ్బాయి ఈయన చెప్తున్నాళ్ళే అని, ఎందుకంటే మాకు చాలా సంవత్సరాల నుంచి మా ఇంట్లో ఉంది పూజా మందిరంలో, మాకేం బాంబు పేలలేదే అని ఎటకారంగా మమ్మల్ని ఎటకారం చేసినా మాకు ఉరిగేది ఏం లేదు, మాకు తరిగేది కూడా ఏమి లేదు. మీ మంచి కోసమే చెప్తున్నాను, వినండి. విని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా. సర్వే జనా సుఖినో భవంతు.